అమ్మ నాన్నలతో ఎంత నిశ్చింతగా ఉండేదాన్ని. నన్ను పెళ్ళాడి ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నన్ను ఆయన భారీగా స్వీకరించకూడదనుకుంటూ నాతో 7 అడుగులు ఎందుకు వేసినట్టు? ఎందుకు? నాకు మీ ఆసరా అవసరం లేదు రాణగారు. రాణి గాయత్రీదేవి, మీరెక్కడికి వెళ్తున్నారు? అత్తవారింట్లో ఆడపిల్ల స్థానం ఆమె భర్త వల్లే ఏర్పడుతుంది. అలాంటిది ఆ భర్తే ఆమెని పరాయిదాన్ని చేసేస్తే ఆ అత్తవారింట్లో ఆమెకు పనే ఉంటుంది. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇకపై ఈ రాజ్మహలే మీ ఇల్లు. బాగా వర్షం పడుతోంది, లోపలికి రండి. మీరు ఈ విధంగా చేయడం రాణి గారు చేయాల్సిన పని కాదు. నేను రాణిని కాదు, రాణిని కాదు. నేను ఒక మామూలు అమ్మాయిని. ఆ మనసు విరిగిపోయింది. ఒకవేళ మీరు మీ ఇంటికి వెళ్ళాలని అనుకుంటే మేమే మిమ్మల్ని ఇంట్లో దింపుతాం. కానీ ఈ పరిస్థితిలో కాదు. లోపలికి రండి. ముందు మీ బట్టలు మార్చుకోండి. లోపలికి రండి. పదండి లోపలికి. తన విజయ ఢంకా మోగించటంలో కోకిలను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి సమయంలోనే తను ఎక్కడికి వెళ్ళిపోయింది? మహారాజా, కోకిల, ఎక్కడికి వెళ్ళారు మీరు? మేం మీకోసమే వెతుకుతున్నాం. మమ్మల్ని ఖైదు చేశారు. బందీగా ఉన్న నన్ను ఈ లంగా గాయత్రి దగ్గరికి ఎలా వచ్చినట్టు? అంటే మీరు గాని... రాణి గాయత్రీదేవి తమ పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నారు. మేం వారు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడానికి వెళ్తున్నాం. మేం మీతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాం రాణి గాయత్రీదేవి. రండి. మీరు హఠాత్తుగా మాయమవటానికి కారణం ఇదన్నమాట. ఎంత గొప్ప పథకం వేశారు మా మహారాణి. భలే పథకం వేసింది మేమే మహారాజా, కానీ అమలుపరిచింది వేరెవరో. ఎవరై ఉంటారు వాళ్ళు? మీకు తెలుసు కదా రాణా గారు నన్ను ప్రేమించట్లేదని.
మీకు తెలుసు కదా, వారు కావాలని నా నుదుటను సింధూరం పెట్టలేదని. మీకన్నీ తెలుసు. అయినా మీరు నాకేవేవో కలలు చూపిస్తూ వచ్చారు. మీరందరికీ న్యాయం చేస్తారని ఎంతో గొప్పగా విన్నాను. కానీ మీరు నా విషయంలో మాత్రం కేవలం అన్యాయమే చేశారు. రాణి గాయత్రి, మీరిప్పుడు చాలా బాధపడుతున్నారన్న విషయం మాకు తెలుసు. కానీ నేను బాధపడుతున్నది నిజం. అందుకే నా ప్రశ్నలకి సమాధానాలు కావాలి. నా ప్రశ్నలకి సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా? మాకు తెలుసు రాణా గారు మిమ్మల్ని ప్రేమించలేదన్న విషయం. మాకు మరొకటి కూడా తెలుసు, మీరు వారిని ప్రేమించారు అన్న విషయం. అలాగే మాకు మరొక విషయం కూడా తెలుసు, రాణా గారికి ఇలాంటి అచంచల ప్రేమ ఇప్పుడెంతో అవసరమని. రాణా గారికి మీరు రాసిన ఆ ప్రేమలేఖ మా చేతుల్లో పడింది. అది చదివాక మా అబ్బాయి పట్ల మీకున్న పవిత్రమైన ప్రేమ వారి బాధలను తీర్చగలదనుకున్నాం. వారి జీవితంలో మళ్ళీ చిరునవ్వులు తెస్తుందనుకున్నాం. మరి నా సంతోషాల మాట ఏంటి? మీరొక్కసారి కూడా ఆలోచించలేదు కదూ నిజమేంటో నాకు తెలిసాక ఏం జరుగుతుందో. అసంపూర్ణమైన ప్రేమను పొంది నేను ఎలాగో అలా బ్రతికేదాన్ని. కాని వారి ద్వేషాన్ని చూస్తూ మిగిలిన నా జీవితాన్ని నేను ఎలా గడపగలను? క్షమించండి, నేను మాత్రం ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. పెళ్ళై కాపురానికి వెళ్లిన కూతురు అత్తారింటి నుంచి వెనక్కి తిరిగొచ్చేస్తే ఆ తండ్రి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో మీరు ఊహించలేరు. మీరే చెప్పండి, ఈ వయసులో గోవింద్ సేఠ్ ఈ బాధని భరిస్తూ బ్రతకగలడంటారా? ఎంతో కష్టపడి సంపాదించిన పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. మీరు మీ పుట్టింటికి తిరిగి వెళతారు. కానీ మీ నాన్నగారికున్న పరువు, వారి చిరునవ్వు ఎన్నటికీ తిరిగిరావు. ఇక ఇప్పుడు మీరొక సామాన్య స్త్రీ కాదు రాణి గాయత్రీదేవి. ఆమీర్ కోట్కి రాణి మీరు. మీ మనసెంతగా బాధపడిందో అని ఆలోచించడం మాని ఆమీర్ కోట్ ప్రజలను గురించి ఆలోచించండి. జీవన ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది రాణి గాయత్రీదేవి. కానీ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఆమీర్ కోట్ రాణిగారు ప్రయాణం మొదలైన మరుక్షణమే ఓటమిని అంగీకరించి ఆగిపోతారా, లేదా పోరాడి ఈ ప్రయాణంలో ముందుకు సాగుతారా? రాజమాత మీకిచ్చే సలహా ఏమిటంటే, ఏం చేసినా సరే బాగా ఆలోచించి చెయ్యండి. రాజమాత నిర్ణయాన్ని ధిక్కరించడం అంత సులభం కాదు. మేము ఈమెని రాణిని చేశాం. ఈమె రాణిగా ఉండి తీరాల్సిందే. ఇక రాణా గారి విషయం వేరు. వారితో ఎంతో జాగ్రత్తగా మాట్లాడి ఒప్పించాల్సి ఉంటుంది.
మీరేంటి ఇలాంటి పని చేశారు రాణాగారు? మేమా? చేసిందంతా మీరే కదా రాజమాత. బాగా సరదా కదా మీకు. జనాలని తోలుబొమ్మలుగా మార్చి వారి దారం మీ చేతిలో పెట్టుకుంటారు కదా. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు, బంధాలను కలుపుతూ ఎప్పటికీ తెగిపోని దారం కూడా ఒకటి ఉంటుంది. ఈరోజు మీ రాణి గాయత్రీదేవి గారు ఆ దారాన్ని తెంచాలని ప్రయత్నం చేశారు. మా భార్యలా మా ముందుకు రావాలనుకున్నారు. అది కూడా మా సులక్షణ బట్టలు వేసుకొని. మేం మీ శోభనం గురించి మాట్లాడడం లేదు రాణాగారు. మేం అడుగుతున్నది ఒక్కటే, మీరు రాణి గాయత్రీదేవిని ఈ విధంగా రాజమహల్ నుంచి ఎలా పంపించగలుగుతున్నారు అని. గోవింద్ సేటు గారు ఇలా ఉన్నట్టుండి అర్ధరాత్రి పూట వారి ఏకైక కుమార్తె ఈ రకంగా అత్తవారింటి నుంచి పుట్టింటికి రావడం సహించలేరు. అసలు ఇప్పుడు మీరు అంటున్నది ఏంటి రాజమాత? రాణి గారిని రాజమహల్లో బందీగా చేయమంటారా? తాళాలు వేసేయమంటారా? వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆమెను కాపలా కాయమంటారా? క్షమించండి రాజమాత, కానీ మేము రాజపుత్రులం. మా అమ్మ మాకు నేర్పించారు, ఒక స్త్రీ గౌరవాన్ని, ఆమె మర్యాదను కాపాడటం మా కర్తవ్యము అని. ఒకవేళ రాణిగారు తమ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే మేమే ఆమెను గౌరవ మర్యాదలతో సాగనంపుతాం. ఒక రాణి ఏ హోదాలో వెళ్ళాలో ఆ హోదాలో. ఒకవేళ అది సరిపోకపోతే మేమే స్వయంగా వెళ్ళి దిగబెడతాం. కానీ మాది వివాహమే కాదు, అది ఒక వ్యాపారం. ఒకవేళ అందులో లోపాలుంటే నష్టం భరించాల్సిందే కదా. అంతేగా రాజమాత? ఆగండి. రాజమాత చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు. కానీ రాణా గారు చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. కోకిలని మేమే స్వయంగా బంధించాం. మరి రాణి గాయత్రీదేవికి సులక్షణ బట్టలు ఇచ్చింది ఎవరై ఉంటారు? పెళ్ళై కాపురానికి వెళ్లిన కూతురు అత్తారింటి నుంచి వెనక్కొచ్చేస్తే ఆ తండ్రి మనసు ఎలా తల్లడిల్లిపోతుందో మీరు ఊహించనే లేరు. మీరే చెప్పండి, ఈ వయసులో గోవింద్ సేఠ్ ఈ బాధని భరిస్తూ బ్రతకగలరంటారా? ఎంతో కష్టపడి సంపాదించిన పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. మీరు మీ పుట్టింటికి తిరిగి వెళతారు, కానీ మీ నాన్నగారి పరువు, వారి చిరునవ్వు ఎన్నటికీ తిరిగి రావు. కానీ నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఆమీర్ కోట్ రాణిగారు ప్రయాణం మొదలైన మరుక్షణమే తన ఓటమిని అంగీకరించి ఆగిపోతారా, లేదా పోరాడి ఈ ప్రయాణంలో ముందుకు సాగుతారా? తన దగ్గరికి లంగా ఎలా వచ్చినట్టు? ఎవరిచ్చుంటారు? ఎలా? ఈ విషయం తను మాత్రమే చెప్పగలదు. కానీ ఈమె ఇప్పుడు నోటికి తాళం వేసుకుని నిలబడింది. ఎలాగైనా మాట్లాడించాలి. రాణిగారు, అయినా మీలాంటి అందమైన రాణిగారిని మేమింతవరకు చూడలేదు. మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఈ లంగాలో ఇంకా అందంగా కనిపిస్తున్నారు. దీని రంగు నిజంగా మీకు చాలా బాగుంది. ఇది ఎవరిచ్చారు మీకు? రాజమాత ఇచ్చినవే, అవే నేను వేసుకున్నాను.
మరెందుకు? మరెందుకు అంటే? ఏమీ లేదు. ఈవిడికేమీ తెలియదనుకుంటాను. రాణా గారికి ఎందుకు కోపం వచ్చిందో కూడా ఈమెకు తెలీదా? కానీ నన్ను వేధిస్తున్న ప్రశ్నలకి సమాధానం తెలుసుకోకపోతే ఎలా? చూడండి, జరుగుతున్నవేవి ఎవ్వరి నుంచి దాచలేము. అంతేకాదు, మాకైతే ఇదంతా చూసి గుండె బద్దలైపోతుంది. ఇవన్నీ చూసి మీకు తెలుసా, ఈరోజు ఇక్కడ జరిగినవన్నీ ఎందుకు జరిగాయో? అలా రాణాగారు తమ శోభనం రోజున వారి భార్యపైనే ఎందుకు కలిగారో తెలుసా? మీకీ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇప్పుడే దొరుకుతాయి. మాతో పాటు రండి. రండి. కిలా అండి మా పేరు. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం కదా. అంటే రాణా గారు ఇప్పటికీ తన మొదటి భార్యని ప్రేమిస్తున్నారా? అలాంటప్పుడు మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అది చాలక నన్నెందుకు తప్పు పడుతున్నారు? నేనేదో పథకం ప్రకారం ఇవన్నీ చేశానంటున్నారు ఎందుకు? వీటన్నిటి గురించి నేను రాణా గారితో నేరుగా మాట్లాడక తప్పదు. దీన్ని తీసుకెళ్ళు. చిత్తం రాణా గారు. చిన్నప్పుడు తుఫాన్ వస్తే నేను భయంతో కళ్ళు మూసుకునేదాన్ని. పసిదాన్ని కదా, అర్థమయ్యేది కాదు. తుఫాన్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటే అది ఆగిపోదు అని. మీరు పసివారు కాదు కదా రాణాగారు. నిన్న మీరు నిక్కచ్చిగా మాట్లాడారు. దాని తర్వాత మన ఇద్దరి జీవితాల్లో పెద్ద తుఫాన్ వచ్చింది. వివాహం అంటే పసిపిల్లల ఆట కాదు రాణాగారు. ఒకవేళ ఆటే అనుకుంటే ఆట పూర్తయ్యే లోపు మీరు నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఏమిటి మీరు అడగాలనుకున్న ప్రశ్నలు? తెలుసుకోవడానికి ఇంకేముంది అసలు? మిగిలుంది. నన్ను ద్వేషిస్తున్నారని మీరు నిర్మోహమాటంగా చెప్పేశారు. మీరు నన్నెందుకు ద్వేషిస్తున్నారో ఆ విషయం నాకు చెప్పలేదు. ఎందుకు? నాకు తెలియక రాణి సులక్షణ బట్టలు వేసుకున్నాననా? లేకపోతే మీరు ఇప్పటి వరకు రాణి సులక్షణని ప్రేమిస్తున్నందుక? వేరొకరి స్థానం వారికి ఇవ్వలేకపోతున్నందుక? నేనా ప్రేమని గౌరవిస్తాను. నేనెప్పటికీ వారి స్థానాన్ని భర్తీ చేయలేను. అలా చేయాలని కూడా నాకు లేదు. మీ పట్ల మాకున్న ద్వేషానికి కారణం
రాణి సులక్షణ కాదు, స్వయంగా మీరే. మేం మిమ్మల్ని ద్వేషించడానికి కారణం మీరు వేసిన ఎత్తులు. ఆమీర్ కోట్కి రాణి కావాలని మీరు మీ నాన్నగారితో కలిసి వేసిన ఆ ఎత్తులే. మేం మిమ్మల్ని ద్వేషించడానికి కారణం ఆ ఒప్పందం. మీరు మీ నాన్నగారు రాజమాతతో ఈ వివాహం కోసం చేసుకున్న ఒప్పందం. ఎలాంటి ఒప్పందం? మా నాన్నగారు ఏ ఒప్పందం చేయలేదు. ఆయన అలాంటిది ఏదైనా చేసుంటే నాకు ముందే చెప్పుండేవారు. ఇది నిజం కాదు. ఎంత చక్కగా నటిస్తున్నారు రాణి గాయత్రీదేవి. మీరు రోజు రోజుకి గొప్ప నటి అయిపోతున్నారు. నమ్మకం లేకపోతే స్వయంగా సేట్ గోవింద్ గారిని అడగండి.